రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మైనార్టీ సోదరుల తరపు నుంచి ఒక నిరసన, అలాగే మెమోరండం ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ఇవ్వాలని చెప్పి ఈ రోజు పిలుపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ప్రతి కలెక్టర్ కి కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆ వినతి పత్రం ఏమిటంటే 2014 నుంచి 19 వరకు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అప్పుడు ఇమాంలకు, మోజన్లకు 5,000 రూపాయలు, 3,000 రూపాయలు ఇచ్చేటం. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చిన తర్వాత అదే దానికి పెంచి 10,000 రూపాయలు, 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే మేము ఎలక్షన్ కోడ్ వచ్చేంత వరకు ఎంత డబ్బు ఇయ్యాలో మార్చి నెల వరకు పూర్తిగా చెల్లించి మేము మళ్లీ ఎలక్షన్ పోవడం జరిగింది. ఈ రోజు గత సంవత్సరం నుంచి చూసుకుంటే 11 నెలల ఆనరేరియం అంటే గౌరవ వేతనము ఈ రోజు పెండింగ్ ఉంది. దానికి ఎంత ఖర్చు వస్తుంది అని చెప్పి అనుకుంటే ఒక సంవత్సరానికి 90 కోట్లు మాత్రమే ఖర్చు వస్తుంది. అంటే 90 కోట్ల రూపాయలు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చినారో ఇవ్వడం లేదు. కానీ హామీలు ఇవ్వడంలో మాత్రము బ్రహ్మాండంగా ఉంది అని చెప్పడంలో మాత్రము సూపర్ 6, సూపర్ 8 అని చెప్పి చెప్పడంలో గాను, అబద్దాలు చెప్పడంలో గాను ఆయనకు మించిన మనిషే లేడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఆయన పేరు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. మేము అడుగుతున్నది ఒకటే, మీరు ఏదైతే అడ్డగోలుగా హామీలు ఇచ్చినారో అది ఇస్తారా, చేస్తారా తెలియదు. కానీ ఏ స్కీమ్ అయితే నడుస్తుందో ఆ స్కీమ్ ని కూడా మీరు నడిపేయలేకపోతున్నారు, డబ్బులు కేటాయించలేకపోతున్నారు, వాళ్ళకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు పాపము మసీద్ లో ఉండే ఇమాంలు, మోజన్లు వాళ్ళు ఏ రోజు కూడా రోడ్డుకు రావడం, పైన రావడమో లేదంటే ఒకరి దగ్గరికి పోయి అడగడమో వాళ్ళు చెయ్యరు. కాబట్టి వాళ్ళ తరపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం మరి మెమోరండం ఇవ్వడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి సూటిగా అడుగుతున్నాం, మీరు ఇమాం మోజన్లకు ఎప్పుడు చెల్లిస్తారు 11 నెలల ఆనరేరియం అని చెప్పి. అలాగే మీరు మసీద్లకు 5,000 రూపాయలు ఇస్తా అని చెప్పినారు, కొత్త స్కీమ్ అది, దానికి ఇంకా స్టార్టే కాలేదు. అలాగే మీరు వడ్డీ లేని రుణాలు అని చెప్పినారు, మళ్ళీ ఇంకా ఎన్నో హామీలు ఇచ్చినారు, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఫైనాన్స్ కార్పొరేషన్ లో డబ్బులు ఇస్తున్నారు, అప్లికేషన్లు తీసుకున్నారు, కానీ 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అలాగే వక్ఫ్ బోర్డు లో గురించి అయితే వక్ఫ్ బోర్డు దానికి వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్పి మళ్ళీ దానికి సానుకూలంగా ఓటేసి ఈ రోజు దేశవ్యాప్తంగా ఉండే ముస్లిం సోదరులకు ప్రతి వక్ఫ్ ఆస్తిని ఇబ్బందికరమైన పరిస్థితిలో వేసిన మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో, రాజ్యసభలో పార్టీ ఓటు వ్యతిరేకంగా వేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నా ద్వారా సుప్రీంకోర్టులో కూడా కేసు పార్టీ తరఫు నుంచి కూడా వేయడం జరుగుతుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. మేము కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బాగుండాలని చెప్పి కోరుకునే పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఏ హామీలు మీరు ఇచ్చినారో ఆ హామీల్ని వెంటనే నెరవేర్చాలి. అలాగే ఈ ఇమాం మోజన్లకు ఈ 1 నెల లోపలనే మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.